ఒక మనిషి తన చివరి శ్వాస తీసుకున్న తర్వాత ఖచ్చితంగా యమభటులు తన ఎదురుగా ప్రత్యక్షమవుతారని, ఆ ఆత్మను యమధర్మరాజు ఎదురుగా నించోబెడతారు అని మీరు ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు రకరకాల సినిమాల్లో చూసుంటారు, పుస్తకాల్లో చదువుంటారు. కానీ ఇప్పటికీ మనలో చాలా మందికి అసలు ఈ స్వర్గ నరకాలు, పాప పుణ్యాలు అనే కాన్సెప్ట్స్ ఎలా మొదలయ్యాయి, ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా ఎవరు చనిపోయారు, అసలు ఈ యమధర్మరాజు అనే ఆయన చరిత్ర ఏంటి అని ఇప్పటికీ చాలా మందికి ఒక క్లియర్ కట్ క్లారిటీ లేదు. అందుకే ఈ రోజు నేను మిమ్మల్ని చనిపోయిన తర్వాత మొదలయ్యే మరో ప్రపంచంలోకి, ఆ ప్రపంచాన్ని శాసించే యమధర్మరాజు చరిత్రలోకి తీసుకెళ్లబోతున్నాను. ట్రస్ట్ మీ, ఈ ఒక్క వీడియోలో మీకు ఇప్పటి వరకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు, ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ ని పొందుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. ఈ రోజు నుండి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సత్యయుగం మొదలవ్వబోయే మొట్టమొదటి దశలో బ్రహ్మ తన కర్తవ్యంగా ముందుగా పంచభూతాలను సృష్టిస్తాడు. అంటే గాలి, నిప్పు, నీరు, ఆకాశం, భూమి అన్నమాట. అయితే ఈ పంచభూతాల్లో జ్ఞానాన్ని, ధర్మాన్ని కాపాడడానికి మానసపుత్రులను, జీవులను, ప్రాణులను పుట్టించడానికి ప్రజాపతులను సృష్టించుంటాడు. ఈ ప్రజాపతుల్లో ఒకరైన మారిచి నుండే కశ్యపుడు అనే ఒక మహర్షి కూడా జన్మిస్తాడు. అయితే ఈ కశ్యప ముని ఒక మామూలు వ్యక్తి కాదు. లిటరలీ ఈయనకున్న 13 మంది భార్యల ద్వారా దేవదానవులు, అసురులు, పక్షులు, పాములు, మృగాలు లాంటి ప్రతి ఒక్క జీవరాశి పుట్టుంటుంది. అయితే ఈ కశ్యపముని మొదటి భార్య అయిన అదితి గర్భం ద్వారా ఎంతో మంది దేవదేవులు జన్మించుంటారు. అందులో ఒక్కరే సూర్య భగవానుడు. సూర్య భగవానుడికి విశ్వకర్మ కూతురైన సంజనతో పెళ్లై ఉంటుంది. వాళ్ళిద్దరికి 3 పిల్లలు కూడా పుట్టుంటారు. అయితే ఆ 3లో మొదటి సంతానం పేరు మను, రెండో సంతానం పేరు యమ, మూడో సంతానం పేరు యామిని. ఇక్కడ యామినికి తన సోదరులైన యమ అన్న, మను అన్న అపారమైన ప్రేమ కలిగి ఉండేది. అందుకే ఎప్పుడు కూడా ఎక్కువగా వారితోనే సమయం గడుపుతూ ఉండేది. అయితే ఒకరోజు సూర్య భగవానుడి భార్య అయిన సంజన సూర్యలోకంలో కూర్చుని తపస్సు చేయడానికి ప్రయత్నించినప్పుడు సూర్య భగవానుడి వేడిని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి చూడ్డానికి అచ్చం తనలానే ఉండే ఛాయాదేవిని తన నీడ నుండి సృష్టిస్తుంది. తన బిడ్డలను సూర్య భగవానుడిని చూసుకునే బాధ్యతను అప్పగించి సూర్యలోకం నుండి భూలోకానికి వచ్చేస్తుంది. ఒక గుర్రం రూపంలోకి మారి తన తపస్సును కొనసాగిస్తుంది. అయితే ఇవేవి తెలియని సూర్య భగవానుడు మాత్రం సూర్యలోకంలో ఉన్న ఛాయాదేవిని సంజనాదేవిగా భావించి ఆవిడతో రమిస్తాడు. వాళ్ళిద్దరికి శనీశ్వరుడు, రెండవ మను అనే 2 కుమారులు కూడా పుడతారు. అయితే ఇక్కడ దాకా బానే ఉంది. కానీ ఎప్పుడైతే ఛాయాదేవికి తనకు కూడా సంతానం పుడతారో ఆవిడ సంజనాదేవి సంతానాన్ని లోకుగా చూడడం, వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒకరోజు యమధర్మరాజు ఛాయాదేవితో వాళ్ళను వేరుగా చూడడం, పట్టించుకోకపోవడం అండ్ ద్వేషం పెంచుకోవడం తగదు అని వాదిస్తాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య మాటా పెరిగి ఛాయాదేవి సహనం కోల్పోవడంతో ఆవిడ యమధర్మరాజును నువ్వు శరీరం నుండి వేరైపోవుగాక అని శపిస్తుంది. అంతే, ఒక్కసారిగా యమధర్మరాజు శరీరంలోకి ఎవరో గాలం వేసి లాగినట్టు తన శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. అండ్ ఇదే ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా జరిగిన మరణం. అయితే యమధర్మరాజు ఈ సృష్టిలోనే చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి అవ్వడం వల్ల, అప్పటికింకా చనిపోయిన తర్వాత ఏం జరగాలో రాసుండకపోవడం వల్ల ఆయన ఆత్మ ఒంటరిగా కొన్ని చీకటి లోకాలని సంచరిస్తూ చుట్టూ నిశ్శబ్దంతో కను చూపు మేరలో ఒక్క ఇటుక కూడా లేని ఒక ఎడారి లాంటి చీకటి ప్రదేశాన్ని చేరుకుంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో, తనకు ఏమైందో అర్థం కాక సతమతమవుతున్న యమధర్మరాజుకు దూరంగా ఒక వెలుగు కనిపిస్తుంది. ఆ వెలుగులో చతుర్ముఖ బ్రహ్మ తనను ఆహ్వానిస్తున్నట్టు కనిపిస్తుంది. దాంతో వెంటనే యముడు బ్రహ్మ దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్లి, బ్రహ్మదేవ అసలు ఏం జరుగుతుంది, నాకేమైంది, నేను ఎక్కడున్నాను అని ఆయాస పడుతూ అడగడంతో అది విన్న బ్రహ్మదేవుడు నవ్వుతూ, ఓ యమధర్మరాజా కంగారు పడకు, ఈ జీవన మరణ చక్రంలో మొట్టమొదటిసారిగా మరణించిన వ్యక్తివి నీవే. నీతో మొదలైన ఈ మరణ చక్రం ఇక ఇప్పటి నుండి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అండ్ ఆ మరణ చక్రానికి ఇప్పుడు నువ్వు నించున్న ఈ నరకానికి నువ్వే అధిపతిగా కొనసాగుతావు. నువ్విప్పుడు సంచరిస్తూ వచ్చిన దారినే యుగ యుగాల పాటు మరణాన్ని పొందిన ప్రతి ఒక్క ఆత్మ కూడా అనుసరిస్తుంది. నీ బాధ్యతల్లా అలా అనుసరిస్తూ వచ్చిన ఆత్మలకు వారి వారి పాపపుణ్యాలను బట్టి వారిని శిక్షించాలా, స్వర్గలోకానికి పంపించాలా అని నిర్ణయించడం అని చెప్పి ఆయన్ని నరక లోకాధిపతిగా, దక్షిణ దిక్పాలకుడిగా పట్టాభిషేకం చేయించి ఆత్మలను తన గుప్పెట్లో ఉంచుకోవడం కోసం ఒక యమ పాశాన్ని కూడా అందజేస్తాడు. గైస్, మీరు ఆ యమధర్మరాజు చరిత్రను తెలుసుకోవడానికన్నా ముందు ఇప్పుడు మీలో చాలా మంది లేదా మీ ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫేస్ చేస్తున్న ఒక అతిపెద్ద ప్రాబ్లం గురించి తెలుసుకోవాలి. అదే ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడం, మనం వర్క్ చేస్తున్న కంపెనీస్ లో ఒక డిజర్వింగ్ అప్రైజల్ ని తెచ్చుకోగలగడం. ఇక్కడ మీరు టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, మీరు ఎంత స్కిల్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అయినా, మీలో ఉన్న టాలెంట్ ని మీరు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఇలాంటి సమస్యలు తరచుగా ఎదురవుతూనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ చాట్ జీపీటీ, జెమినీ లాంటి ఏఐ ప్లాట్ఫామ్స్ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి తప్ప మీకు ఇంగ్లీష్ నేర్పించడానికి హెల్ప్ అవ్వవు. అందుకే నేను మీకోసం బిగినింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక సూపర్ ప్లాట్ఫామ్ గురించి చెప్పబోతున్నాను. అదే సూపర్నోవా ఏఐ. అయితే నేను ఇంత బలంగా ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఇది మీరే వినండి, మీకే అర్థమవుతుంది. ఐ నాట్ గుడ్ ఇంగ్లీష్, సో ఐ గాట్ కమెంటెడ్ ఎవ్రీ డే, ప్లీజ్ హెల్ప్.
My English is not very strong and I often receive comments about it. I would like to improve it. ఇది మీకు అర్థమైందా? సో ఇలా ఈ సూపర్నోవా యాప్ లో ఉండే 1000+ రియల్ లైఫ్ స్పీకింగ్ యాక్టివిటీస్ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా, క్లయింట్స్ ని హ్యాండిల్ చేయాలన్నా, ఆఖరికి ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా కేవలం 30 రోజుల పాటు రోజుకు ఒక 10-15 నిమిషాలు కేటాయించగలిగితే చాలు. ఈ కమ్యూనికేషన్ ని ఎక్సలెంట్ గా ఇంప్రూవ్ చేస్తుంది, మిమ్మల్ని కాన్ఫిడెంట్ గా మార్చుతుంది. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. డోంట్ మిస్ అవుట్ ఆన్ ద స్పెషల్ ఆఫర్, వాలిడ్ ఓన్లీ ఫర్ ఫస్ట్ 1000 యూజర్స్. సో ఇలా మొట్టమొదటిసారిగా ఈ సృష్టిలో నరకం, యమధర్మరాజు, పాప పుణ్యాలను బట్టి శిక్షించడం అనే కాన్సెప్ట్స్ మొదలయ్యాయి. అయితే యమధర్మరాజు చూడ్డానికి నల్లటి శరీరంతో, పగబగా మండే ఎర్రటి కళ్ళతో, దున్నపోతునే తన వాహనంగా చేసుకుని నరకలోక వీధుల్లో సంచరిస్తూ ఉండేవాడు. 4 కళ్ళుండే కుక్కలు నరక ద్వారం దగ్గర కాపలాగా, కాకులు ఆయనకు సమాచారం చేరవేసే మెసెంజర్స్ గా ఉండేవి. కాకపోతే కాలక్రమేణా భూమి మీద మరణించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండడం, నరకానికి చేరుకున్న ఆత్మలలో ఎవరు పాపాలు చేశారో, ఎవరు పుణ్యాలు చేశారో లెక్కించలేక సతమతం అవ్వడంతో అదే విషయాన్ని యమధర్మరాజు చతుర్ముఖ బ్రహ్మకు తెలియజేస్తాడు. ఇక విషయం అర్థం చేసుకున్న బ్రహ్మ మెల్లగా కళ్ళు మూసుకొని 11,000 సంవత్సరాల పాటు ధ్యానం చేసి అపారమైన జ్ఞానాన్ని, చిత్తశుద్ధిని ఉండే ఒక వ్యక్తిని సృష్టించాడు. ఆ వ్యక్తికే నరకలోకంలో అడుగుపెట్టే ప్రతి ఆత్మ యొక్క పాపపుణ్యాలను లెక్కించి యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టే బాధ్యతను అప్పగించాడు. ఆయన ఇంకెవరో కాదు, మనకు సినిమాల్లో ఒక కామెడీ క్యారెక్టర్ లా, ఒక కమీడియన్ లా పోర్ట్రే చేసే ద మోస్ట్ పవర్ఫుల్ చిత్రగుప్తుడు. నిజానికి చిత్రగుప్తుడు తన ఎదుట నించున్నది ఎవరు ఏంటి అని లెక్క చేయకుండా కేవలం వాళ్ళ పాప పుణ్యాలను బట్టే నికచ్చిగా యమధర్మరాజు ముందు ఉంచే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ సెలెస్టియల్ బీయింగ్. అయితే చిత్రగుప్తుడి రాకతో యమధర్మరాజు సమస్యలకు ఒక పరిష్కారం దక్కింది. నరకలోకంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్క ఆత్మకు బ్రతికున్నప్పుడు చేసే పాప పుణ్యాలను బట్టే శిక్షలను నిర్ణయించడం సులువైంది. అయితే మీలో చాలా మంది అనుకుంటున్నట్టు స్వర్గ నరకాలు అన్నవి చనిపోయిన వ్యక్తి ఆత్మకు ఫైనల్ డెస్టినేషన్స్ కాదు. అంటే అవి అంతిమ ప్రదేశాలు కావు. ఆ ఆత్మలు అక్కడే ఎప్పటికీ ఉండిపోవు. ఎందుకంటే మంచి కర్మలు ఎక్కువగా చేసిన వాళ్ళు స్వర్గ కాలాన్ని సంపాదించుకుంటే, చెడు కర్మలు ఎక్కువగా చేసిన వాళ్ళు నరక కాలాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళు సంపాదించుకున్న కాలం కొన్ని నిమిషాలు అవ్వచ్చు, కొన్ని గంటలు అవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు. కానీ వాళ్ళు సంపాదించుకున్న స్వర్గ నరక కాలాలు పూర్తయిన తర్వాత వాళ్ళు తిరిగి భూమి మీద పునర్జన్మ తీసుకోవాలా వద్దా, ఒకవేళ తీసుకుంటే ఎలాంటి జీవిగా తిరిగి పుట్టాలి అన్న విషయాల్ని ఆ యమధర్మరాజు చిత్రగుప్తుడే నిర్ణయిస్తారు. సో ఇక్కడ దాకా మీరు యమధర్మరాజు గురించి, ఆయన చరిత్ర గురించి, చిత్రగుప్తుడి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను మీకు బ్రతికున్నప్పుడు ఎలాంటి తప్పులు చేస్తే నరకంలో ఎలాంటి శిక్షలు అనుభవిస్తారు అండ్ ఆ శిక్షల పేర్లు ఏంటి అన్న విషయాల్ని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే చనిపోయిన వ్యక్తి ఆత్మ శరీరం నుండి వేరవుతుంది కదా, ఆ ఆత్మకు ఎటువంటి స్పర్శ కూడా ఉండదు కదా, అలాంటప్పుడు ఆ ఆత్మను ఎలా శిక్షిస్తారు అన్న డౌట్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. యాక్చువల్లీ ఇది నిజమే. అందుకే నరకంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క ఆత్మకు యమభటులు యాతన శరీరం అనే ఒక దేహాన్ని ఇస్తారు. ఈ యాతన శరీరానికి నొప్పి బాధ తెలుస్తాయి, కానీ శరీరం మాత్రం అంతమవ్వదు, నొప్పి బాధ మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయి. అయితే వన్స్ ఒక ఆత్మకు యాతన శరీరాన్ని ఇచ్చిన తర్వాత 28 అతి క్రూరమైన శిక్షల్లో వీళ్లకు ఏ శిక్ష వర్తిస్తుందో నిర్ణయిస్తారు. అయితే ఇందులో మొదటిది తమిశ్రా. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు వేరే వాళ్ళ సంపదను దోచుకుని ఉంటారో, దొంగతనాలు చేసుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్లను యమభటులు తలకిందులుగా వేలాడదీసి ముళ్ళ కర్రతో కానీ కొరడాతో కానీ స్పృహ తప్పేంత వరకు కొడుతూ స్పృహలోకి రాగానే మళ్లీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు. రెండోది అందట మిశ్రా. ఏ దంపతులైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు సంపద, శారీరక సుఖం ఉన్నప్పుడు ఒకలాగా, అవి లేనప్పుడు ఒకలాగా ట్రీట్ చేసుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్లను కూడా తాళ్లతో కట్టేసి వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు ఎంత చిత్రవదను అనుభవించారో వీళ్ళు కూడా అంతే చిత్రవదను అనుభవించేలా రకరకాల ఆయుధాలతో కొడుతూనే ఉంటారు. మూడోది అసిపత్రవన. ఎవరైతే వాళ్ళు బ్రతుకున్నప్పుడు ధర్మ మార్గంలో కాకుండా అధర్మ మార్గంలో జీవించుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్లను యమభటులు పదునైన ముళ్ళ కొరడాలతో తరుముతూ కింద ఉన్న రాళ్ల మీద ముళ్ళ మీద పడేస్తూ వాళ్ళ శరీరం స్పృహ తప్పి పడిపోయేంత వరకు అతి దారుణంగా పొడుస్తారు. నాలుగోది క్రిమి భోజనం. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు ఇంటికొచ్చిన అతిథులను మర్యాద చేసుండరో, ఎదుటి వాళ్ళను కేవలం అవకాశాలకు వాడుకొని వదిలేసుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్లను క్రిమికీటకాలు, పురుగులు, సర్పాలు ఉన్న ఒక బావిలో వేసి వాటికి ఆహారంగా పడేస్తారు. బ్రతికున్నప్పుడే అవి తింటే వచ్చే నొప్పిని ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తారు. ఐదోది వైతరణి. అయితే ఈ శిక్ష రాజకీయ నాయకులకు, రాజులకు ప్రత్యేకంగా వర్తించే శిక్ష. ఎందుకంటే ఏ నాయకులైతే ప్రజల మీద తమకున్న బాధ్యతను మర్చిపోయి అధికార దుర్వినియోగం చేస్తారో వాళ్లకు ఈ శిక్ష
వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు మనుషుల యొక్క చీము, నెత్తురు, మలమూత్రాలు, ఎముకలు, మాంసం నిండి ఉండే వైతర్ని నదిలో పడేసి క్రూర మృగాలతో దాడి చేయిస్తారు. ఆ నదిలో ఉండే అసహ్యాన్ని వాళ్లకు ఆహారంగా తినిపిస్తారు. ఇక ఆరోది సుఖిముఖ. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళ దగ్గర ధనం, సంపద ఉన్నా కూడా వేరే వాళ్ళకు సహాయం చేయకుండా కేవలం తమ కోసమే దాచుకుంటారో వాళ్లకు ప్రత్యేకంగా ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు పదునైన సూదులతో గుచ్చుతూ శరీరం మొత్తం రంధ్రాలు పడేలా చేస్తూ వాళ్ళ యాతన శరీరం మొత్తం చిరిగిపోయేంత వరకు హింసిస్తారు. ఇక ఏడోది సండంస. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు వేరే వాళ్ళను మోసం చేసి వాళ్ళ సంపాదనను దోచుకునుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వాళ్ళ మీద యమభటులు ఎర్రగా కాలిన ఇనుప గాలాలు అంటే హాట్ ఐరన్ హుక్స్ ని ఉపయోగించి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా పీకేస్తారు. కొద్దిసేపటికి మళ్లీ శరీరం ఒక్కటైన తరువాత మళ్లీ ఇదే శిక్షను రిపీట్ చేస్తారు. ఇక ఎనిమిదోది క్షారకర్దమ. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు మితిమీరిన గర్వంతో, అహంకారంతో మంచి వాళ్ళను కూడా దూషిస్తూ వాళ్ళను అవమానపరుచుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు బగబగ మండుతున్న ఒక ఇసుక ఊబిలోకి విసిరేస్తారు. ఒక పక్క మట్టి వీళ్ళను కాల్చేస్తూ ఉంటుంది, ఇంకో పక్క ఈ ఇసుక ఊబి వాళ్ళను కిందకు లాగేస్తూ ఉంటుంది. తొమ్మిదోది పర్యవర్తన. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు ఆకలితో ఉన్న వాళ్లకు, అవసరం మీద వచ్చిన వాళ్లకు సహాయం చేయకపోగా అవమానపరిచి పంపించుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. ఇక్కడ యమభటులు ముందుగా వాళ్ళ కళ్ళను పీకేసి వాళ్ళ శరీరం మీద కూర్చొని అతి దారుణంగా వాళ్ళ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా పీకేస్తారు. ఎటూ పారిపోలేక, నొప్పి భరించలేక నరక యాతన అనుభవించేలా చేస్తారు. పదోది రక్సోగన భోజన. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు అతి క్రూరంగా ఎదుటి వాళ్ళను చంపి వాళ్ళ చావులో ఆనందాన్ని వెతుక్కునుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను ఆ నరకంలో రాక్షసుల గుంపు దాడి చేసి బ్రతికుండంగానే కండగా తినడం మొదలు పెడతాయి. వాళ్ళ క్రూరత్వాన్ని వాళ్ళకే పరిచయం చేస్తాయి. 11వది శూలప్రోట. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు నమ్మక ద్రోహం చేసి నమ్మిన వాళ్ళనే మోసం చేస్తుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు ఒక పదునైన శూలం మీద కూర్చోబెట్టి దాన్ని శరీరంలోకి దూర్చి ప్రాణం విలవిలలాడిపోయేలా చేస్తారు. ఇక 12వది దండసూక. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు విషపూరితమైన మాటలతో ఎదుట వారిని వేధించారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు ఒక పాముల కుప్పలోకి విసిరేసి విష సర్పాలతో మళ్లీ కర్పిస్తారు. ఇక 13వది రౌరవం. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు వేరే వాళ్ళ ఇళ్ళని, స్థలాల్ని బలవంతంగా కబ్జా చేసుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు ఒక సర్పాల దిబ్బలోకి పడేసిన తరువాత ఆ సర్పాల ముఖం వీళ్ళ చేత మోసపోయిన వారి ముఖాల్లా మారి స్పృహ కోల్పోయేంత వరకు కాటేస్తూనే ఉంటాయి. ఇక 14వది మహారౌరవం. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు ఆస్తి పంపకాల్లో మోసం చేసుంటారో, తమ తోబుట్టువుల వాటాను కూడా కాజేసుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళందరినీ కూడా యమభటులు రౌరవానికి మించిన అతిపెద్ద పాములతో ఒంట్లో వణుకు పుట్టించేలా కాటు వేయిస్తారు. ఇక 15వ శిక్ష కుంభీపాకం. ఈ శిక్ష అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ప్రతి 10 మందిలో 7 మందికి ఖచ్చితంగా పడుతుంది, నాతో సహా. ఎందుకంటే ఇదే మూగ జీవాలను చంపి మాంసాహారంగా తిన్న వాళ్లకు పడే శిక్ష. అలా తిన్న వాళ్ళని యమభటులు అపరిచితుడు సినిమాలో చూపించినట్టు మండే వేడి నూనెలో వేయిస్తారని, తిన్నది మొత్తం అరిగేంత వరకు శిక్షిస్తారని చెప్తారు. 16వది కాలసూత్రం. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు తల్లిదండ్రులను చివరి రోజుల్లో పట్టించుకోరో, పెద్దవాళ్లతో అగౌరవంగా మాట్లాడుతారో వాళ్ళందరికీ కూడా ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు కాలసూత్రం అనే నిప్పులతో బగబగా మండే ఒక ఎడారి లాంటి ప్రాంతంలో వదిలేసి పరిగెట్టమని చెప్తారు. అలా పరిగెట్టినా వాళ్ళ కాళ్ళు కాలి నరకం చూస్తారు. పరిగెట్టి అలసిపోయి కింద పడినా వాళ్ళ యాతనా శరీరం కాలిపోతుంది. ఇక 17వది సుకర్ముఖ. ఈ శిక్ష కేవలం రూల్ చేసే వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్, పోలీస్, పాలిటీషియన్స్ అండ్ ఒకప్పుడు కింగ్స్. వీళ్ళు గనక ప్రజల కోసం కాకుండా వాళ్ళ స్వలాభం కోసం పనిచేసిన, ప్రజలను పట్టించుకోకపోయినా ఈ సుకర్ముఖ అనే శిక్షను విధిస్తారు. ఇందులో యమభటులు యాతనా శరీరం నుజ్జుయ్యేంత వరకు కొడుతూ ఎముకలు, మాంసంతో సహా విరగ్గొడతారు. ఇక 18వది అందకూప. ఈ శిక్ష కూడా సహాయం చేయగల స్తోమత ఉన్నా ఎవరైతే సహాయం చేయరో, మంచి వాళ్ళను కష్టపెడతారో వాళ్లకు వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు క్రిమికీటకాలు, క్రూర మృగాలు, తేళ్లు, గ్రద్దలు, విష సర్పాలు ఉండే ఒక లోయలో పడేసి వాళ్ళ శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు అవి పీకు తినేలా చేస్తారు. ఇక 19వది తప్తసూర్మి. ఈ శిక్ష ప్రత్యేకంగా బంగారాన్ని, ఆభరణాలను దోచుకునే వరకు వర్తిస్తుంది. వీళ్ళందరినీ కూడా నరకలోకపు అగ్నిగుండంలో పడేసి తలుపులు మూసేస్తారు. 20వది అవట నిరోధన. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు అమాయకులను, నిర్దోషులను బంధించి జైల్లో గాని చిన్న చిన్న గదుల్లో గాని పెట్టి అనవసరంగా హింసించుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు మనిషి శరీరం కూడా పట్టని చిన్న చిన్న చీకటి గోతుల్లో ఇరికించి ఆ గోతులు మెల్లగా మూసుకుపోయేలా చేసి వాళ్ళ శరీరం క్రష్ అయిపోయేలా చేస్తారు. 21వది వజ్రకంఠ సల్మలి. ఎవరైతే వాళ్ళు మనుషులు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మూగ జీవాలతో శృంగారం
చేస్తారో, పైశాచిక ఆనందాన్ని పొందుతారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు డైమండ్ షేప్ లో ఉండే సూదులను ఒక గదలో ఉంచి ఆ గదతో వీళ్ళ శరీరం నుజ్జైపోయేంత వరకు కొడుతూ ఆర్ధనాదాలు చేయిస్తూ చిత్త కొడతారు. 22 పుయోద. ఒక స్త్రీ కాని పురుషుడు కాని పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేస్తే వాళ్లకు ఈ పుయోదకం అనే శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు మలమూత్రాలు, చీము, నెతురుతో నిండిన బావుల్లో పడేసి వాటిని ఆహారంగా తినేలా చేస్తారు. 23 ప్రాణరోధ. ఈ శిక్షను ప్రత్యేకంగా జంతువులను వెంటాడి చంపి తినే వాళ్ళ కోసం డిజైన్ చేశారు. వీళ్ళను యమభటులు చుట్టుముట్టి ముక్కలుగా నరుకుతూ ఆ జంతువుల ఆర్ధనాదాలు గుర్తు చేస్తూ మరి నరకాన్ని చూయిస్తారు. 24 విశాసన. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు డబ్బుంది అన్న గర్వంతో పేదవాళ్ళను అవమానిస్తారో, గొప్పలు చూయించుకోవడానికి అనవసరమైన ఖర్చులు చేసి షో ఆఫ్ చేస్తారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను పదుల సంఖ్యలో యమభటులు చుట్టుముట్టి రకరకాల కొరడాలతో గర్వం అణిగిపోయేంత వరకు, ఎముకలు పిండయ్యేంత వరకు కొడతారు. 25 లాల్ బక్ష. ఈ శిక్ష చాలా వింతైనది, వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే ఇది కేవలం కామంతో కళ్ళు మూసుకుపోయినా కొంతమంది మగవాళ్ళ కోసం డిజైన్ చేయబడ్డ శిక్ష. ఏ మగవాడైతే తన భార్యతో తన సీమెన్ని అంటే వీర్యాన్ని తాగిస్తాడో వాళ్ళను యమభటులు వీర్యంతోనే నిండిన ఒక చెరువులో పడేసి శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు ఆ వీర్యాన్ని ఆహారంగా తినేలా చేస్తారు. 26 సరమేయధన. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు ఆహారాన్ని విషపూరితం చేస్తారో, వందల వేల ప్రాణాలను ఊచకోత కోస్తారో, వాళ్ళ దేశాన్నే నాశనం చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు కొన్ని వందల కుక్కల మధ్యలో పడేస్తారు. ఆ కుక్కలు వీళ్ళందరినీ ఎముకలు పగిలిపోయేలా కొరుకుతూ పళ్ళతో వాళ్ళ శరీరాన్ని, మాంసాన్ని వేరు చేసి పడేస్తాయి. ఇక 27 అవిసి. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు అబద్ధపు సాక్ష్యాలు చెప్పుంటారో, ఫేక్ ప్రామిసెస్ చేసుంటారో వాళ్లకు ఈ శిక్ష వర్తిస్తుంది. వీళ్ళను యమభటులు యమలోకంలో కల్లా ఎత్తైన ప్రదేశానికి తీసుకువెళ్లి పై నుండి కిందకు తోసేస్తారు. అయితే కింద పడ్డాక మళ్ళీ తిరిగి స్పృహ వచ్చాక మళ్ళీ ఇదే శిక్షను రిపీట్ చేస్తారు. ఇక చివరిది అతి ముఖ్యమైనది అయాహపాన. ఎవరైతే వాళ్ళు బ్రతికున్నప్పుడు మద్యం మత్తుకు బానిసవుతారో, శరీరాన్ని నాశనం చేసే పదార్థాలకు అలవాటవుతారో వీళ్ళను యమభటులు బలవంతంగా పట్టుకుని పొగలు కక్కే ఎర్రటి ఇనుమును కరిగించి దాన్ని వాళ్ళ నోట్లో పోస్తారు. ఆ ద్రవం వాళ్ళ ఒంట్లో కిందకు జారే కొద్దీ లోపల వాళ్ళ శరీరం కాలిపోయి అసలు శిశులైన నరకయాతన అనుభవించేలా చేస్తారు. సో ఇవి బ్రతికున్నప్పుడు మనం చేసే తప్పులను బట్టి నరకలోకంలో ఆ యమధర్మరాజు చిత్రగుప్తుడు విధించే అతి క్రూరమైన శిక్షలు. ఈ వీడియోలో మీరు యమధర్మరాజు చరిత్రను తెలుసుకున్నారు, చిత్రగుప్తుడు ఎలా పుట్టారో తెలుసుకున్నారు, నరకంలో ఉండే 28 శిక్షల గురించి తెలుసుకున్నారు. అయితే ఒకవేళ మీరు బ్రతికున్నప్పుడు చేసే పాపాలను బట్టి మరుసటి జన్మలో ఎలాంటి పునర్జన్మ లభిస్తుంది, మీరు మీ గత జన్మలో ఎలాంటి ప్రాణిలా బ్రతికారు అన్న విషయాలను క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ వీడియో కింద పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఎంత ఎక్కువ మంది కమెంట్ చేసి ఇంట్రెస్ట్ చూయిస్తే అంత తొందరగా ఆ వీడియోని చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. యాక్చువల్లీ నేను కొంచెం ట్రావెలింగ్ లో ఉన్నాను, అందుకే ఒక హోటల్లో ఉండి ఇలా నించొని ఈ రోజు ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే వీడియోని లైక్, హైప్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు మన ఛానల్ ని ఇంకా బెటర్ గా సపోర్ట్ చేయాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఉన్న సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ కూడా యూజ్ చేయండి. అండ్ మన ఛానల్లో ప్రతి సాటర్డే 6 PM కి ఒక న్యూ వీడియో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. చాలా మంది ఈ బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోకపోవడం వల్లే మనం వీడియోస్ పెట్టినట్టు మీకు నోటిఫికేషన్ రావట్లేదు. సో తప్పకుండా ఈ బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బాయ్.